బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీహార్లో ఎన్డీఏ దూసుకు వెళ్తోంది విజయం దిశగా కూడా. ఇప్పటికే బీజేపీ 80 సీట్ల మార్కు దాటేసింది. ప్రస్తుతం ఎన్డీఏ 200 సీట్లకు చేరువలో ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలబడింది. ఇక బీజేపీ 50% పైగా ఓట్ షేర్ కూడా సాధించినటువంటి పరిస్థితి. ఇక్కడ రాహుల్ ప్రచార ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఓట్ చోరీ, ఓట్ అధికార యాత్రతో ఫలితం శూన్యమైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. పట్టుమని 10 సీట్లు కూడా సాధించలేకపోయినటువంటి పరిస్థితి. రైట్, న్యూస్ రూమ్ నుంచి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, దాదాపు అంటే ఈ విజయాన్ని ఎలా చూడాలి? అంటే మహాగఠబంధన్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తోంది, మేము ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏమీ పట్టించుకోమని. కానీ ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు రాజు? ఖచ్చితంగా చందు, ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ చూస్తూ ఉంటే నిజంగా ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గర వాళ్ళు భారీ స్థాయిలో కూడా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షమైనటువంటి బీజేపీ ప్రధానంగా ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఒక కొత్త అతిపెద్ద పార్టీగా అవతరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకున్నటువంటి సమాచారం అలాగే చూస్తే దగ్గర ఉన్నటువంటి జేడీయూ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉంది. దాదాపు 86 స్థానాల వరకు కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 101 స్థానాలకు పోటీ చేస్తే దాదాపు 86 స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే జేడీయూ ఒక 76 స్థానాల్లో ఉంది. అంటే ఒక రకం చెప్పాలంటే జేడీయూ కంటే దాదాపు ఒక 9 నుంచి 10 స్థానాల్లో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు అక్కడ విజయం సాధిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మహాగఠబంధన్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్, ఆయన నియోజకవర్గంలో రాఘోపూర్ అనే నియోజకవర్గంలో సతీష్ కుమార్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి కంటే 106 ఓట్ల తక్కువలో, అంటే ట్రైలింగ్లో ఉన్నారు, వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు మహాగఠబంధన్కి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఏదైతే వీటన్నిటిని కూడా అంచనాలన్నింటినీ కూడా తారుమారు అవుతాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనకు అలా కనిపించట్లేదు. ప్రస్తుతం మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అయితే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎదుర్కొంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే, అంటే 61 స్థానాల్లో పోటీ చేస్తే 6 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో అది ఒక 7 స్థానాలు ఉంది. అంటే కాంగ్రెస్ కంటే ఒక స్థానం ఎక్కువగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బీజేపీ అతిపెద్ద పార్టీకి అక్కడ రూపాంతరం చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే జేడీయూకి సంబంధించినటువంటి నితీష్ కుమార్ని ఒక్కరినే అక్కడ బీజేపీ నమ్ముకోలేదు. ఆయన చరిష్మాని వాడుకుంటూ బీజేపీ వ్యక్తి స్వతహాగా అక్కడ ఎదిగేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా అక్కడ బాగా పనిచేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దీంతో పాటు ఇక్కడ కొన్ని అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ని రాష్ట్ర స్థాయిలో కొంచెం వాడుకుంటున్నటువంటి పరిస్థితి, వాడుకొని ఆ తర్వాత ఆయన మీద అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో బీహార్ ఓటర్లలో మోడీ నాయకత్వం అనేది బలమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తుంది అనేది కూడా మనకు తెలుస్తోంది. దీంతోపాటు కేంద్ర పథకాలకు సంబంధించి అనేక పథకాలు బీహార్కి సంబంధించినటువంటి ప్రజలకి లబ్ధి చేకూర్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఉజ్వల యోజన కావచ్చు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి అనేటటువంటి అనేక పథకాలు అక్కడ మేలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం. సో ఇది కూడా అక్కడ భారీ ఎత్తున ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రెండుతో పాటు నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత జేడీయూకి కాస్త సీట్లు తగ్గేందుకు దోహదపడినప్పటికీ కూడా బీజేపీకి సీట్లు పెరగడానికి నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి కాస్త ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి అందుకే సీట్లు పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. మిగతా అంటే రెండు కూడా 101 స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అదే అన్న ఇష్యూగా మారే అవకాశం ఉందనుకోవచ్చు. ఆల్రెడీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎదుగుతూ చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా పెద్ద మీమాంసగా మారే అవకాశం ఉంది. అసలు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేటటువంటిది ప్రకటించకుండానే ఎన్నికల్లోకి వెళ్ళింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎన్నుకుంటారు అని చెప్పారు. సో వాళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తారు అని చెప్పి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ అత్యధికంగా సీట్లు సాధిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో దీంతో ఏమవుతుంది అంటే ప్రస్తుతం మనం
కానీ చూస్తే 86 స్థానాల ముందంజలో ఉంది, జేడీయూ 76, అంటే దాదాపు 10 స్థానాలు డిఫరెన్స్ ఉన్నాయి. సో కాబట్టి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీకి నిలిపేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇది ఎన్నికల కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత దీని మీద ఒక ప్రతిష్టంభన కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉన్నాయి. గెలుపోవటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా కాలంగా అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకతని ప్రజల్లో కనపడకుండా దాన్ని కప్పిపుచ్చేందుకు బీజేపీ స్వతహాగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేసింది. అందులో కంప్లీట్గా సక్సెస్ కూడా సాధించినటువంటి పరిస్థితి. అంటే బీజేపీ వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే నితీష్ కుమార్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి ప్రజలు సరిగా పెద్దగా పట్టించుకోలేదు అనేది కూడా ఇక్కడ మనకు వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి. దీంతో పాటు నితీష్ కుమార్కి సంబంధించి తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరం కానీ పోల్చుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళిద్దరం కానీ చూసుకుంటే ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు తేజస్వి యాదవ్ని నమ్మలేనటువంటి పరిస్థితి. సో ఆ నమ్మకాన్ని తేజస్వి యాదవ్ వాళ్ళలో ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే గతంలో మనం చూసాం. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే విశ్వసనీయతని ఆయన పెట్టుకోలేకపోయాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నటువంటి అంశం. దీంతోపాటు సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా చాలా స్పష్టంగా అక్కడ పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా నితీష్ కుమార్ని సుశాసన్ బాబు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా పిలుచుకుంటారు. ఎందుకు సుశాసన్ బాబు అంటే గతంలో ఉన్నటువంటి అనేక రకానికి సంబంధించిన పథకాలు. నితీష్ కుమార్కి ఓట్ బ్యాంక్ అంతా కూడా సైలెంట్ ఓట్ బ్యాంక్. ఈ సైలెంట్ ఓట్ బ్యాంక్ ఎవరు అంటే మనకి సంబంధించిన పథకాలు. నితీష్ కుమార్కి ఓట్ బ్యాంక్ అంతా కూడా సైలెంట్ ఓట్ బ్యాంక్. ఈ సైలెంట్ ఓట్ బ్యాంక్ ఎవరు అంటే మహిళలు. సో మహిళల కోసం ఆయన తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు, ఎస్పెషల్లీ ఆ సైకిల్ పథకం అనేసి ఒకటి ఆయన అక్కడ ప్రవేశపెట్టాడు. దాంతోపాటు పంచాయతీల్లో మహిళలకు 50% వరకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అనేటటువంటి నినాదం కూడా అక్కడ ఆ మహిళా ఓటర్లని ప్రస్తుతానికి ఎన్డీఏ వైపుకి తిప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ మహిళా సైలెంట్ ఓటర్లు మహిళలుగా మారడంతో బీహార్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఘన విజయం వైపు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి చరిష్మా కూడా బాగా పనిచేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు సామాజిక సమీకరణ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్నికలకు సంబంధించి నితీష్ కుమార్ అతి వెనుకబడిన తరగతులు అనేటటువంటి ఈబీసీ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అలాగే మహాదళిత్ వర్గాల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతును పొందడం కోసం వాళ్ళకి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కూడా ఆయన ఒక సంక్షేమ నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చూడడంతో ఇదంతా కూడా ఎన్డీఏకి కలిసి వచ్చినటువంటి సిచ్యువేషన్. మరోపక్క కులాల వారీగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఏకం కావడం, అంటే ఎస్పెషల్లీ బీజేపీ అలాగే జేడీయూకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఒకదాని నుంచి ఒకటి బదిలీ అవ్వడం వల్ల ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బలమైనటువంటి ఈ కులాల ఓటు ఏకీకరణ అనేది ఇక్కడ చాలా దీంట్లో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి గెలుపుకి గల అవకాశం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే అమిత్ షా కూడా పదే చెప్పుకుంటూ వచ్చారు ఆప్కి బార్ 164 అని. ఇప్పుడు ఆ నినాదం బాగా వర్కౌట్ అయినట్టుంది. 160 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పారు. బట్ 200 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకి ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. అంటే ఓవరాల్గా మహాగఠబంధన్కి ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలించిన అంశాలు చెప్పుకున్నాం. మహాగఠబంధన్కి ఏ వ్యతిరేకించాయి అనుకోవచ్చు అంటే అక్కడ సీమాంచల్ లాంటి ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ కూడా చాలా కీలకం, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఎన్డీఏ హవా కొనసాగుతుంది అంటే డెఫినెట్గా అక్కడ ఓట్లు చీల్చేసిందా మజ్లిస్ పార్టీయే అక్కడ ఆటంకంగా మారిందా? అలాగే జనస్వరాజ్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకుంటుంటారు ప్రశాంత్ కిషోర్. మరి తమ పార్టీకి వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా అది 3% ఓట్లు కూడా సాధించలేకపోతుందంటే అసలు ఏమైందో అర్థం కాదు. సో ఇవన్నీ కూడా ఏదైతే మహాగఠబంధన్ ఉందో వారి ఓట్లు మొత్తం చీల్చేసింది అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు ఇందాక మీరు చెప్పినటువంటి సీమాంచల్ జిల్లా విషయానికి వస్తే అక్కడ కూడా ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకున్నటువంటి సమాచారం అధికారిక లెక్కల ప్రకారం మనం చూసినా కూడా ఇక్కడ ఎంఐఎంకి వచ్చేసి ఒక 3 స్థానాల్లో మాత్రమే వాళ్ళు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగతా ఏది కూడా ఇక్కడ ఎక్కడ కూడా జనస్వరాజ్ పార్టీ అయితే అసలు ఈ లిస్టులోనే కూడా కనిపించట్లేదు. అంటే దాదాపు 10 నుంచి 15% వరకు జనస్వరాజ్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, కానీ సీట్లు రాకపోవచ్చు అని చెప్పేసి నిన్న మనం కూడా కొంతమంది ఎన్నికలకు సంబంధించిన విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మీరు చెప్పినట్టు 3 స్థానాలు కూడా 3% కాదు కదా, కనీసం 2% కూడా దాటేటటువంటి పరిస్థితి అయితే లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మహాగఠబంధన్ ఓటమికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇందులో దాదాపు ఒక 9 పార్టీలు, ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్, తర్వాత వచ్చేసి వికాస్ ఇన్సార్ పార్టీ, సిపిఎం, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, జనశక్తి దళ్, ఇలా 9 పార్టీలు కలిసాయి. ఈ 9 పార్టీలన్నీ కూడా ఏకం కాలేకపోవడం, వీళ్ళందరూ కూడా సమన్వయం
సమన్వయం లోపించడం ఇది ఒక పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి. సో ఈ చిన్న చిన్న పార్టీలన్నిటి కూడా సీట్లు కేటాయించడం వల్ల ఏమైపోయిందంటే ఆర్జేడీ ఇక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి. దాదాపు 143 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు కానీ మనం చూస్తే సీట్లు వస్తే 36 స్థానాల్లో మాత్రమే గెలుపు ప్రస్తుతానికి ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూస్తే ఈ మహాగఠబంధన్కి సంబంధించినటువంటి ఓటమి అంశాలు మనం కానీ చూస్తే తేజస్వి యాదవ్ యువతనైతే ఆకర్షించేటటువంటి ప్రయత్నం జరిగింది. యువత ఓట్లంతా కూడా తేజస్వి యాదవ్కి పడతాయని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ గతంలో నేను ఇందాక చెప్పాను కదా, జంగిల్ రాజు ఒక అరాచకమైనటువంటి పాలన జరిగింది. వాళ్ళ ముందున్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి రాజకీయ పరంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి. సో దాన్ని ప్రజలు విశ్వసించలేకపోయారు. ఈ విశ్వాసాన్ని మూటగట్టుకోవడంలో తేజస్వి యాదవ్ చాలా ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి. దీంతోపాటు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. సో ఇది ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఎన్డీఏ కూడా కొంచెం భయపడింది. ఇందాక మీరు చెప్పినటువంటి ఆ 160 సిద్ధాంతం అక్కడే జరిగిందనమాట. అంటే యువత ఓట్లు తగ్గుతాయి, సో కాబట్టి 160కే మనం పరిమితం అవుతాం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే 200 దాకా పోయింది. అంటే అక్కడ తేజస్వి యాదవ్ని నమ్మేటటువంటి పరిస్థితులు ఓటర్లు లేరు అనేది ఇక్కడ కూడా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు కూటమిలో సమన్వయం లేకపోవడం ఇది ఒక పెద్ద సమస్య. అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చెరోదారిలో ఉండడం, ఎన్నికల సమయానికి వచ్చేసరికి వాళ్ళకి సమన్వయం లోపించడం, ఈ కారణాలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఏంటంటే నితీష్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడు అయినటువంటి వ్యక్తికి ప్రత్యామ్నాయంగా తేజస్వి యాదవ్ని చూడకపోవడం ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూస్తే నితీష్ కుమార్ మంచి పరిపాలనా దక్షుడిగా అక్కడ పేరు పొందినప్పటికీ కూడా కాస్త వ్యతిరేకత అంటే ప్రజా వ్యతిరేకత ఆయన మీద ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ దానికి ఆ ప్రభావం బీజేపీ మీద ఎక్కువగా కనిపిస్తుంది. అంటే బీజేపీ ఎక్కువ స్థానాలు ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 87 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత జనతాదళ్ అదే కూటమిలో ఉన్నటువంటి జనతాదళ్ 76 స్థానాల్లో ఉంది. ఇక మహాగఠబంధన్ నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అంటే ఆర్జేడీ వచ్చేసి ఒక 34 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి. లోక్ జనశక్తి పార్టీ ఒక 20 స్థానాలు, అది వచ్చేసి ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీ. సో మొత్తం మీద మనం చూస్తే భారీ ఎత్తున 200కి దగ్గరలో ఇప్పుడు ఈ ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం అసలు ఇంకా పెరుగుతాయా సీట్లు, అసలు కాంగ్రెస్ పరిస్థితి ఎంతో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ మరి 6 స్థానాలకి ఇక్కడ పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అటు ఇటు కూడా జరగట్లేదు. ఇందాక వరకు 5 ఉంది, ఇప్పుడు ఒక స్థానం పెరిగింది ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద అయితే తీవ్రంగా ప్రభావం చూపించేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సత్య. రైట్ రాజు, థ్యాంక్